ఈరోజు మనం కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన అరణ్యకాండ నవల గురించి మాట్లాడుకుందాం. దీన్ని నేను ధారావాహికంగా చదువుతాను. ఇకపోతే కథ విషయానికి వస్తే, ఆటవికుల గురించి, అడవి జీవితం గురించి స్వానుభవంతో తెలుసుకున్న విషయాలను కథలుగా చెప్పే ఈ అరణ్యకాండకు నవలకు ఒక స్ఫూర్తిగా నిలిచారు కొమ్మనాపల్లి గణపతిరావు గారి అమ్మమ్మ. అంటే ఆయన వారికి నిద్రపోతున్న సమయంలో వాళ్ళ అమ్మమ్మ గారు ఈ అడవి గురించి, ఆవిడ చూసిన అడవి గురించి, అడవిలోని విశేషాల గురించి, అక్కడున్న జంతువుల గురించి ఆవిడ ఆయనకి చెప్తూ ఉండేది. అదే స్ఫూర్తిగా అరణ్యకాండ నవల ఉద్భవించిందని కొమ్మనాపల్లి గణపతిరావు గారు చెప్పడం జరిగింది. కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన అరణ్యకాండ అప్పట్లో వారు రాసిన నవల్లో ఒక మంచి నవల. ఓ సంఘటన ఉన్నది ఉన్నట్లుగా రాస్తే అది పత్రికల్లో వచ్చే వార్త అవుతుంది. దానికి అందమైన వాతావరణాన్ని జత చేస్తే మంచి రచన అవుతుంది. కొమ్మనాపల్లి గణపతిరావు గారి శైలి బాగుంటుంది. అదొక చిత్రమైన శైలి. కథనాన్ని, శైలిని అద్భుతంగా కూరుస్తారు. పాఠకులకు ఏదో కొత్త విషయాన్ని చెప్పాలన్న విషయం వారి రచనలో కనబడుతుంది. అరణ్యకాండ నవలలో అది స్పష్టంగా కనబడుతుంది. అరణ్యకాండ నేపథ్యానికి వస్తే, ఓ అడవిలో తిరిగే పులి నరమాంసభక్షినిగా మారి, పులికి నరమాంసభక్షిగా మారిన పులికి కల తేడాను చూపుతూ దానిని అదుపు చేయడానికి ఓ ఫారెస్ట్ ఆఫీసర్ రావటం, అతని పేరు చైతన్య. అహోరాత్రులు అతను ప్రయత్నం చేయటం, జరిగే సంఘటనలు చిన్న పిల్లలను కూడా ఎంతో ఇష్టంగా తెలుసుకోవాలని అనిపించే అడవి, దాని విషయాలు, అడవిలో కనిపించే వివిధ జంతువుల విషయాలు, వాటి ప్రవర్తన చదువుతుంటే రచయిత ఎంత శోధించారు అన్న విషయం తెలుస్తుంది. అడవి వేట మీద అప్పట్లో వచ్చిన అతి అబ్బురపరిచే నవలల్లో అరణ్యకాండ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అసలు అడవి గురించి రాస్తే అదొక వ్యాసం అనుకునే ప్రమాదం కూడా ఉంది. అందుకని అందమైన కథని, మంచి సెంటిమెంట్ను కలిపి కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఈ నవల రచించారు. ఈ నవల ఎంత పాపులర్ అయిందంటే 1987లో దానిని అదే పేరుతో సినిమాగా కూడా వచ్చింది. అక్కినేని నాగార్జున గారు చైతన్య పాత్రలో నటించారు. ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, తులసి గారు ట్రైబల్ పాత్రలను పోషించారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కథలో చక్కగా కూర్చడం జరిగింది. కేవలం పులి, ప్రేమ కాకుండా అద్భుతమైన సంఘటనలను, సస్పెన్స్ను కూడా కూర్చారు నవల ఈ అరణ్యకాండలో. ఈ నవల చదువుతున్నప్పుడు రచయితను మీరేమన్నా అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి. వారే స్వయంగా సమాధానం చెప్తారు. ఒకవేళ వారు సమాధానం చెప్పలేని పక్షంలో, వారు ఏదైనా బిజీగా ఉంటే నాకు దాని సమాధానం అందజేస్తారు. నేనే దాన్ని పోస్ట్ చేస్తాను. కళ్యాణ సైమై వాయిస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. ఇక కథలోకి వస్తే, బుంగ నిండా కరక్కాయల్ని, సారపప్పుని నింపుకున్న నారమ్మ భయంతో దిక్కులు చూసింది, భీతి చెందిన లేడి పిల్లలాగా. 3 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెలోకి పూరిళ్ళు, ఉయ్యాలలోని పసికందు వరుసగా గుర్తుకొచ్చి నిలువునా ఉనికిపోయింది. ఏ క్షణంలోనైనా ప్రమాదం ముంచుకొచ్చే సూచనగా అంతవరకు కల్లోలితమైన అరణ్యంలో అంతలో నిశ్శబ్దం అనుకుంది. తుఫాను ముందు ప్రశాంతత లాంటి ఆ స్తబ్దత ఎంత ప్రమాదకరమైందో నారమ్మకు తెలుసు. అంతే, బొంగని నెత్తిపై పెట్టుకుని గబగబా ముందుకు నడిచింది నారమ్మ. అడవి ప్రాంతంలో నివసిస్తూ అక్కడ దొరికే జిగురు, ముష్టిగింజలు, చిల్లిగింజ, విప్ప పువ్వు, కుంకుడుకాయలు, కరక్కాయలు, తేనె, సారపప్పు, మేడికాయలు, దుప్పి కొమ్ములు, నెమలి ఈకలు తదితర సహజ సంపదతో పొట్టపోసుకునే గిరిజనులు వన్యప్రాణులుగా అన్నా, అవి సంచరించే కీకారణ్యాలన్నా భయపడరు. తరతరాలుగా మార్పులేని జీవన సరళి ఇది. క్రూర మృగాల నీడల్లో బతుకును వెళ్లమార్చడమే వారి దైనందిక జీవితం. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా అడవుల్లో తిరగటం, ప్రాణాలకు తెగించి తెచ్చుకున్నది దళాళ్ల చేతుల్లో పోసి అందిన వానితో తృప్తిపడటం వారి జీవన విధానం. దోపిడీకి గురవుతున్న గిరిజనుల ఉత్పత్తులను సక్రమమైన మార్కెట్ సౌకర్యం లభింపచేయాలని ప్రభుత్వం గిరిజన కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన విషయం సైతం తెలియని నిరక్షరాస్యులు వారు.
సన్నని కాలిబాట గుండా నడుస్తున్న నారమ్మ టక్కున ఆగిపోయింది. పొదల్లో ఏదో చప్పుడు కాగానే ఆమె శరీరమంతా స్వేద బిందువులతో తడిసిపోయింది. క్రూరమృగాలైన సామాన్యంగా పని కట్టుకుని మనిషిపై పడి ప్రాణాలు తీయవని ఆమెకు తెలుసు. కానీ ఆమె భయపడుతున్నది సుమారు 3 నెలలుగా అడవిని ఆనుకొని ఉన్న పల్లె ప్రజల్ని భయకంపితుల్ని చేస్తూ ఎందరి ప్రాణాలను పొట్టన పెట్టుకున్న నరమాంస భక్షికి అయిన పెద్ద పులి గురించి. సాధారణమైన పులి మనుష్యులన్నీ తప్పించుకుని తిరుగుతూ జింకలు, అడవి పందులు వంటి జంతువుల్ని వేటాడి ఆకలి తీర్చుకుంటుంది. కానీ మనిషి మాంసానికి అలవాటు పడ్డ పులి తక్కువ శ్రమతో వేటాడబడే మనిషిపైన ఏకాగ్రత చూపుతుంది. సునాయాసంగా ఆహారం కోసం మనిషిని చంపుతూ ప్రతి చావుతో మరింత క్రూరత్వాన్ని నింపుకుని అదే తన జీవన విధానంగా మార్చుకుంటుంది. ఫారెస్ట్ విభాగానికి ఓ ప్రశ్నగా మారిన పులి ప్రభుత్వం ఏనాడో మేనేటర్గా నిర్ధారించి దాన్ని తుదముట్టించాలని బహుమతుల్ని ప్రకటించింది. అనుభవజ్ఞులైన వేటగాళ్లను ఆహ్వానించింది. చాలామంది సాహసించలేకపోయారు. సాహసించిన వాళ్ళు సాధించలేకపోయారు. దానికి కారణం మనిషి అంటే భయం పోయిన మేనేటర్ మామూలు పులిలాగా కాక వేటగాళ్ల ఎత్తుల్ని మించి యుక్తిగా ప్రదర్శించడమే. సుమారు 80,000 హెక్టార్ల విస్తీర్ణంతో సముద్ర మట్టానికి 2,000 అడుగుల ఎత్తున వ్యాపించి ఎందరికో జీవనాధారం కాగలిగిన పాడేరు అడవి ఈనాడు ప్రొహిబిటెడ్ జోన్గా మారిపోయింది. ఈశాన్యాన బారులు తీరిన కొండలతోనూ, దక్షిణాన దట్టంగా పెరిగిన వెదురు పొదలతోనూ, ఆగ్నేయ దిశలో అందంగా పరుచుకుని ఉన్న టేకు, దేవదారు, సింధూర, యూకలిప్టస్ వృక్షాలతోనూ, నడుమ లోయలతో చీలిన గుట్టలతో నిన్న మొన్నటి వరకు ఎంతో ఆహ్లాదంగా దర్శనమిచ్చిన ఈ ప్రకృతి ఈనాడు మృత్యుగహ్వారమై ఎందరి అరణ్యరోదనకు మరందరి కన్నీళ్లతో అలవాలమైపోయింది. అడవిని నమ్ముకుని బ్రతకడమే అలవాటైన పల్లె ప్రజలకు పులి ఓ పెద్ద అవరోధమైంది. పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రుల కడుపు కోతకి, పసుపు కుంకుమల్ని కోల్పోయిన స్త్రీల గుండె మంటకి కారణమైన పులికి భయపడిన గిరిజనులు అడవిలో అడుగు పెట్టలేకపోతున్నారు. ధైర్యం చేసి అడుగు పెట్టిన వారు ఇంటికి చేరే వరకు మరో రోజు గురించి ఆలోచించలేకపోతున్నారు. సంధ్య చీకట్లు ముసురుకోకముందే తలుపులు బిడాయించుకొని బిక్కుబిక్కుమంటూ గుడిసెల్లో దిక్కుతోచని వారిలా బ్రతకడం అలవాటు చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ ఒక ఎండుటాకు నలిగిన చప్పుడైతే మృత్యు కరాళ దృష్ట మధ్య ఏ నిర్భాగ్యుడి జీవితమో అంతమవుతుందోనన్న సందిగ్ధం. దూరాన పాలపిట్ట కూత వినిపిస్తే ఏ క్రూర మృగానికో ఓ పసికందు బలైపోతూ చేస్తున్న ఆర్తనాదమన్న భ్రమ. ఆకాశంలో దూసుకుపోయే తీతు అరుపు విని తెల్లారేసరికల్లా ఏ బ్రతుకు తెల్లారిపోతుందోనన్న సంశయం. నిజానికి ఆ రోజు కూడా నారమ్మ అడవిలో అడుగుపెట్టే సాహసం చేసేది కాదు. కానీ అప్పటికి 10 రోజుల క్రిందటే ఇంటిలోని సాగుబియ్యం నిండుకున్నాయి. డిప్పలో దాచుకున్న జిలుగు కళ్ళు ముందు రోజు వరకు సర్దుకు వచ్చిన మొగుడు సత్తువు లేనట్టు ముసుగు తన్ని పడుకున్నాడు. కడుపులో ఆకలి రక్కసి నర్తిస్తున్న నారమ్మ కలవరపడలేదు. కానీ ఆమె కడుపు నిండకపోవడంతో పాలు ఊరక పుత్తిళ్లలోని పసిబిడ్డ డొక్క ఆర్చుకుపోతుంటే కలత చెందింది. కుక్కడి గంజినీళ్లైనా తాగితే పసికందుకు పాలు దొరికి ప్రాణాలు నిలబడతాయన్న ఆశతో మొగుడు వద్దంటున్న అడవికి బయలుదేరి. ఇంతలో పులిరెక్కసి పెనుభూతంలా పెట్టిన పొలికేక వెదురు పొదల్ని దాడుతూ ఊరికురికి వస్తోంది. నారమ్మ దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అరికాలులో గుచ్చుకున్న తుమ్మముళ్ళు సలుపుతుంటే బాధను నిగ్రహించుకుంటూ నిస్త్రాణగా ఒళ్ళు తూలిపోతోంది. నీరసంతో ఎక్కడ కూలిపోతానో అన్న భయం, అన్న బాధతో రొప్పుతూ నడుస్తున్న నారమ్మ టక్కున ఆగిపోయింది. సరిగ్గా అప్పుడే ఓ అరక్షణం క్రిందటి రెల్లి పొదల మాటు నుంచి ముందుకొచ్చి నిలబడింది పెద్ద పులి. గగుర్పాటుతో నారమ్మ ఒళ్ళు జలధరించింది. బంగారు రంగు చర్మంపై నల్లటి పొడలతో మనిషి మాంసాన్ని తిని పెంచుకున్న బలిష్టమైన శరీర నిర్మాణంతో ఓ చిన్న పర్వతం కదలి వచ్చినట్టుగా
దిగువగా కాలిబాటన చేరుకుని గర్వాతిశయంతో కరాళ దృష్టాన్ని చూపుతూ నిలబడింది మానిటర్. క్షణాలు గడుస్తున్నా కాలం చెల్లిపోతుందని గ్రహించిన నారమ్మ అంత భయంలోనూ కూడా ఆమెకు పసికందు గుర్తుకొచ్చింది. ఓ గాలి కెరటం ఆమెను తాకి అమ్మా ఆకలే అని కొడుకు జాలిగా పిలిచినట్టు గుండెల్ని కోసి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళు నీటి కుండలయ్యాయి. పొట్టని నేల కానించి తదేకంగా తన వైపే ఆకలితో చూస్తున్న పులితో పల్లెలోకి పసికందుకు వెళ్ళి పాలు పట్టి తిరిగి వచ్చి నీకు ఆహారం అవుతానని దీనంగా చేతులు జోడించి వేడుకోవాలనుకుంది. కానీ అప్పటికే నేలపై 4 అడుగుల దూరం పాకిన పులి తోకను యు ఆకారంలో పైకి లేపింది. ప్రత్యర్థిపై కానీ వేటాడాల్సిన ప్రాణిపై కానీ లంఘించే ముందు పులి తన సంసిద్ధతను ఇలాగే వ్యక్తం చేస్తుంది. జరగబోయేది తెలిసిపోయిన నారమ్మ ఒంటిలోని రక్తమంతా పాలగా మారి గుండెలు బరువెక్కాయి. తన ప్రాణాల కంటే పసికందుపై మమకారం పెళ్ళుపుపింది. ఒక్కసారి చిట్ట చివరిసారి పసికందుకు ప్రేమగా దగ్గరికి తీసుకోవాలని, ఒక జీవితకాలానికి సరిపడ్డ ఆర్తితో వాడి ఆకలి తీర్చాలన్న మనసు ఉవ్విళ్ళూరింది. మరుక్షణం ఆ నిశ్శబ్దం ప్రకృతిలో ఓ నిర్భాగ్య స్త్రీ ఆర్తనాదంతో ప్రతిధ్వనించింది. ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డ సూర్యుడు క్షణం పాటు నిశ్చేష్టుడై తర్వాత నిస్సహాయంగా పడమర కొండల వైపు కందిన మొహంతో ప్రయాణం కొనసాగించాడు. పంజా దెబ్బకు నేల కొరిగిన నారమ్మ చివరి క్షణంలో బాధపడి ప్రాణాలు పోతున్నదన్నప్పుడు పసికందుకి పాలు కురపాల్సిన శరీరం చితికిపోయింది. ఇక్కడి నుంచి మనం కథలో ఫారెస్ట్ రెస్ట్ హౌస్కి వెళ్తాం. కూడు ఎలాగూ లేదు, గూడుందని సరిపెట్టుకున్నాం. కడుపు పండిపోతే కన్నోళ్ళైనా మిగుల్చుకుంటే సాలని ఇల్లు కదలకుండా కుల్లి ఎడుతున్నాం. మా బతుకులు బండలైపోతున్నాయి, మా గుండెలు మంటలతో కమిలిపోతున్నాయి. ఏ పులి కేవలం మిగలకుండా అన్నం అయిపోతుంటే ఏ దేవుడైనా చెప్పుకుని ఆవడాలో తెలియటం లేదు. వృద్ధాప్యం మూలంగా గొంతు తడారిపోతుంటే గుండెల్లోని వేదనను భాష కూర్చలేక మదనపడుతున్నాడు నారమ్మ తండ్రి. ఫారెస్ట్ రెస్ట్ హౌస్ ముందు నిలబడ్డ కుంతెర్ల గ్రామ ప్రజల్ని చూస్తూ ఉండిపోయిన నట్వర్ సింగ్ రైఫిల్ని అందుకున్నాడు. మానీటర్ను హతమార్చడానికి ప్రభుత్వంచే ప్రత్యేకంగా డిప్యూట్ చేయబడిన ఫారెస్ట్ ఆఫీసర్ నట్వర్ సింగ్కి రోదనలు కానీ విన్నపాలు కానీ కొత్త కాదు. అతడు ఆ ప్రాంతానికి వచ్చిన నెల రోజుల్లో ఎన్నో చావులు చూశాడు, ఎందరి వేదనలను విన్నాడు. కానీ ప్రతిసారి అతని అనుభవానికి ప్రయత్నానికి ప్రశ్నగా మారిన పులిని కడతీర్చలేకపోయాడు. సాధారణమైన పులిలా మానిటర్కు ఒక క్రమపద్ధతి అంటూ ఉండదు. ఒక రాత్రి సుమారు 60 మైళ్ళ దూరాన్ని ప్రయాణం చేస్తూ వేటగాడి అంచనాల్ని తారుమారు చేస్తుంది. అనుకోని చోట హఠాత్తుగా దర్శనమిచ్చి మనుషుల్ని బలి తీసుకుంటుంది. ఏటవాలుగా ఉన్న గుట్టపై పశువుల్ని కాస్తున్న ఓ యువకుడు హఠాత్తుగా ప్రత్యక్షమైన పులిని, ఆ పులి నారమ్మను నోటకరుచుకుని పొదల్లోకి లాక్కుపోవడాన్ని గమనించాడు. పరుగున వెళ్ళి గ్రామంలోని పెద్దలకి జరిగింది చెప్పాడు. కనీసం నారమ్మ శవాన్నైనా చూసే సాహసం లేకపోయింది ఎవరికి. ఆవేశంగా వెళ్లబోయిన నారమ్మ మొగుడు రంగయ్యను అడ్డుకున్నారు. రెస్ట్ హౌస్లోకి వచ్చి నట్వర్ సింగ్కి జరిగింది చెప్పారు. మాటలతో ఓదార్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ ముసలివాణ్ణి ఓ మారు చూసిన నట్వర్ సింగ్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి బయలుదేరాడు. వెళుతూ నారమ్మ మరణాన్ని ప్రత్యక్షంగా చూసిన యువకుడిని మాత్రం వెంట రమ్మన్నాడు. జన్మతః పంజాబీ అయినా తన కాలం నుండి తెలుగుదేశంలోనే సెటిల్ అవడంతో స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతాడతను. గుబురుగా పెరిగిన తుప్పల మధ్య సింగ్తో పాటు కొంత దూరం నడిచిన యువకుడు ఎత్తైన గట్టుపై నిలబడి 100 గజాల దూరంలో దిగువగా వెదురు పొదల్ని ఆనుకుని ఉన్న కాలిబాటను చూసి ఏదో చెప్పబోతుంటే మాట్లాడవద్దని సౌజ్ఞ చేశాడు నట్వర్ సింగ్. వాసన గుర్తించలేకపోయినా చిరుసవ్వడినైనా గ్రహించగలదు పులి. తను వేటాడే ప్రాణిని పొంచి గమనించడం తప్ప తన ఉనికిని
తనను వేటాడే వ్యక్తి గుర్తించకుండా చాలా జాగ్రత్త పడుతుంది. తను చంపిన కళేబరాన్ని కూడా మరే ఇతర జంతువుల కళ్ళపడకుండా తుప్పల్ని కొమ్మల్ని పైన ఉంచి రహస్యంగా దాచుకోవటం, తీరుబాటుగా ఆకలి తీర్చుకోవడం దాని అలవాటు. సాలోచనగా అక్కడ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ కొంతసేపు నిలబడ్డ సింగ్ ఆ యువకుని వెళ్ళిపోమని సంకేతాల ద్వారా తెలియచేసి అతడు దట్టంగా ఉన్న అరణ్య ప్రాంతాన్ని దాటే వరకు చూస్తూ ఉండిపోయాడు. మనుష్య రక్తానికి అలవాటు పడ్డ పులి అలవాట్లు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒక్కోమారు ఆకలితో సంబంధం లేకుండా పైబడి వధించటం, ఏ కాస్తో శరీరంలోని భాగాన్ని తిని వదిలేయటం, ఒక్కోమారు శవాన్ని అలాగే విడిచిపెట్టడం కూడా దాని అలవాటు. అందుకే ఆ యువకుడు క్షేమంగా అడవి దాటే వరకు తన కార్యక్రమంలో నిమగ్నమవకుండా ఉండిపోయాడు సింగ్. మరికొన్ని నిమిషాలలో సింగ్ ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని దిగి అడుగులో అడుగు వేస్తూ చాలా నెమ్మదిగా ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నాడు. నేలపై జారిపడిన బొంగ, తుప్పల్లోని కొడవల్ని చూశాడు. బాటకు కుడిపక్కగా ఉన్న రెల్లు పొదలు చెల్లాచెదురుగా నేలపై వంగి ఉండడంతో పులి ఆ యువతిని అటుగా ఈడ్చుకు వెళ్ళినట్టుగా అర్థమైంది. నెమ్మదిగా ఏ సవడి చేయకుండా పొదల్లో కాస్త ముందుకు నడిచాడు. నేలపై ఇసుకలో పులి అడుగుజాడలు కనిపించాయి. పులి ఉనికిని గుర్తించడానికి ప్రతి వేటగాడు విధిగా ఆచరించాల్సిన విధుల్లో ఇది ఒకటి. పులి అడుగుజాడల్ని అనుసరిస్తే తప్ప అది ఏ పక్కకు వెళ్ళింది వేటగాడు గుర్తించలేడు. లెగ్ మార్క్స్ను బట్టి అంతకు పూర్వం తనకు పరిచయమైన అడుగుజాడల్ని బేరీజు వేసుకుని అది మేనేటర్గా నిర్ధారణ చేసుకున్నాడు అతను. మరి కాస్త ముందుకు నడిచాడు. చాలా ఏకాగ్రతగా దిక్కుల్ని పరికిస్తూ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఊహించని రీతిలో ఏ పొదల మాట నుంచో పైబడి ప్రాణాలను తీస్తుంది పులి. పులి ఎక్కడ పొంచి ఉన్నది తెలియనంతసేపు వేటగాడికి అగ్నిపరీక్షే. నిర్మానుష్యంగా ఉన్న అడవిలో, అందులోనూ చాలా ప్రమాదకరమైన మేనీటర్ను ఎదుర్కోవడానికి గుండె నిబ్బరం మాత్రమే కాదు, ఏ చిరుసవ్వడినైనా గుర్తించి వెనువెంటనే తీసుకోవలసిన నిర్ణయంపైన వేటగాడి మేధస్సు ఆధారపడి ఉంటుంది. రెల్లు పొదలు దాటాక 20 అడుగుల దూరం వరకు పులి అడుగుజాడలు పడని రాతి ప్రదేశం కావడంతో ఆగిపోయాడు నట్వర్ సింగ్. అక్కడి నుంచి పులి ఏ పక్కకు వెళ్ళింది వెంటనే నిర్ధారణ చేసుకోలేకపోయాడు. అతని గుండె చప్పుడు అతనికే స్పష్టంగా వినిపిస్తోంది. చుట్టూ కలిగి చూశాడు. ఎడమ పక్క లోయ కావడంతో పులి కళేబరాన్ని అటు తీసుకుపోయే అవకాశం లేదు. కుడిపక్క 100 గజాల దూరంలో ఎత్తైన గుట్ట ఉన్నా తన ఆహారాన్ని రహస్యంగా దాచుకునే అలవాటు గల పులి గుట్టపైకి వెళ్ళి ఉండదు. ఎదురుగా గుబురుగా పెరిగిన పొదలు, ఆ వెనుక ఉన్న సింధూర వృక్షాలు పులి వెళ్ళడానికి అనువైన ప్రదేశాలుగా గుర్తించిన సింగ్ మరో ఆలోచన లేకుండా ముళ్ళ కంచెల మధ్యగా పొదల్ని చేరుకున్నాడు. అతని దృష్టిని ఆకర్షిస్తూ నేలపై పడి ఉన్న ఓ కొమ్మ, దానికి చిక్కుకొని ఉన్న ఓ చీరపేలిక కనిపించింది. పరిసరాల్ని ఏకాగ్రతగా గమనిస్తూ అక్కడికి చేరుకున్నాడు. సాయంకాలపు నీరెండలో పొదల్లా నేలపై వ్యాపించిన నీడలు వణుకుతున్న చీరపీలికని అందుకున్నాడు. రక్తంతో తడిసి ఉంది. శ్మశాన స్తబ్దతను మించిన నీరవం. రివ్వును వీస్తున్న గాలికి పొదలు పాముల్లా పడగల్లా తల్లాడిస్తున్నాయి. పొదలు దాటి బయటికి వస్తే తను పులి కంట పడవచ్చు. ఒకవేళ సమీపంలోనే అది మాటువేసి ఉంటే ఏ పక్క నుంచైనా తనపై ఛార్జీ చేస్తే ప్రయత్నం కూడా చేయొచ్చు. ముందుకు వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధత. పాదాల కింద ఒక్క ఎండుటాకు చిటుక్కుమన్నా సునాయాసంగా గ్రహిస్తుంది పులి. పైగా అది మేనీటర్. వేటలో అపారమైన అనుభవం కల సింగ్ తెలియనిది కాదు మేనీటర్స్ను ఎంత అప్రమత్తంగా ఎదుర్కోవలసి వస్తుందనేది. వేగం, ఒడుపు, ఏకాగ్రతనే ఆయుధాలతో ప్రతిక్షణం తనను తాను కాపాడుకోగలిగితే తప్ప పులిని, అందున మనిషి మాంసానికి అలవాటు పడ్డ పులిని ఢీ కొట్టడం
సాధ్యం కాని పని. చలికాలం కావడంతో సూర్యుడు త్వరితగతిన పశ్చిమాద్రికి జారిపోతున్నాడు. మునివేళ్లపై నక్కి కూర్చోవడంతో పాదాలు నొప్పి పెడుతుంటే నొప్పి పెడుతుంటే సద్దు చేయకుండా మరి కాస్త ముందుకు నడిచాడు. చెవులు రిక్కించి దృష్టిని నిశితంగా సారిస్తూ గుబురుగా పెరిగిన చెట్ల మధ్యకు చూశాడు. ఒకవేళ ఆ ప్రాంతంలోనే పులి శవాన్ని తినడం మొదలు పెడితే ఎముకలు విరుగుతున్న చప్పుడు వినిపించాలి. ఏ అలికిడి లేకపోవడంతో ధైర్యాన్ని కూడగట్టుకుని ఖాళీ ప్రదేశంలోకి వచ్చి వేగంగా ఓ సింధూర వృక్షాన్ని ఆనుకొని నిలబడ్డాడు. ఏ క్షణాన ఎటువంటి పరిణామాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా రైఫిల్ సేఫ్టీ కాచ్ను ముందుకు జరిపి ట్రిగ్గర్ గార్డు దగ్గర వేలుంచాడు. పక్కనే పొదల్లో ఏదో చప్పుడు కావడంతో గిరుక్కున వెనక్కి తిరిగాడు. రేస్బెర్రీ తీగలపై పికిలిపిట్ట రెక్కలు కొట్టుకుంటోంది. రిలాక్సింగ్గా నిట్టూర్చాడు అంత టెన్షన్లో కూడా. వేటగాళ్ల యుక్తులకు అలవాటు పడ్డ మేనేటర్ వాళ్ళను మించి యుక్తుల్ని ప్రదర్శిస్తుంది. పులిజాడను గుర్తించడానికి ప్రయత్నిస్తున్న ప్రత్యర్థిని దెబ్బతీయాలనుకున్నప్పుడు తన పాదాల కింద మెత్తని భాగాన్ని కుషనింగ్గా ఉపయోగించుకుంటూ సర్దు చేయకుండా నడుస్తుంది. ముందు పాదాన్ని ఉంచిన స్థానంలోనే వెనక పాదాల్ని సైతం ఉంచుతూ క్రమంగా శత్రువుని సమీపిస్తుంది. సుమారు 9 నుండి 10 అడుగుల పొడవుండే పులి ప్రత్యర్థిపై ఛార్జీ చేయడానికి అనుకూలమైన దూరాన్ని చేరే వరకు గుర్రుమన్న శబ్దాన్ని సైతం చేయదు. ఆ తర్వాత పైకి లంఘిస్తూ పులి గాండ్రించడంతో ప్రత్యర్థ గుండె ఆగినంత పనై కర్మేంద్రియాలన్నీ చచ్చుబడిపోతాయి. నిస్సత్తువుగా పులికి ఆహారమైపోతాడు. మసక వెలుతురులో పరిసరాల్ని గమనిస్తున్న నట్వర్ సింగ్ దృష్టి సుమారు 10 గజాల దూరాన సిరీస్ చెట్టు మొదట్లో నేల కొరిగిన తుప్పలపై పడింది. పులి వంటి భారీ మృగం నడిచినప్పుడు దాని పరగర్పుల్ని సూచించే సంకేతాలవి. 2 అంగల్లో సిరీస్ చెట్టు అవతలి భాగానికి చేరుకోబోయిన నట్వర్ సింగ్ ఏదో తన్నుకుని తూలిపడబోయాడు. అదురుతున్న గుండెలతో కిందకు చూసేసరికి పులిపంజా వేటుకి పగిలిన బొమ్మల పీలికలై కసిగా కబళించిన మృత్యువును ప్రతిఘటిస్తున్న యువతి నారమ్మ శవంపై పడి ఉన్న ఆకుల్ని పొదల్ని పక్కకు జరిపి ఆపాదమస్తకం పరిశీలించాడు. కంఠం నుండి కుడి ఛాతి వరకు అప్పటికే మాంసాన్ని తినివేసింది పులి. మిగతా కళేబరం మరే జంతువుకి కనిపించకుండా జాగ్రత్త పడిందంటే మళ్ళీ సాధ్యమైనంత త్వరగా వస్తుందన్నమాట. సమీపంలో పులి సెలయేటి దిక్కుగా వెళ్ళిన సూచనగా పాదాల గుర్తులు. ఆలోచించాడు. పులి తిరిగి వచ్చేసరికి శవానికి అందుబాటులో ఉన్న ఓ చెట్టుపై అంటే కూర్చోటానికి చెట్టు కొమ్మలపై ఏర్పాటు చేసే ప్లాట్ఫామ్ తయారు చేయించాలి. అది తుపాకీ రేంజ్కి మించినంత దూరంలో సమీపంలోని సింధూరపు చెట్లు ఎత్తుగా ఉన్నాయి. 40 అడుగుల ఎత్తున ఉన్న కొమ్మలపై మంచె ఏర్పాటన్నది కష్టంతో కూడిన పని. పైగా అప్పటికే చీకటి ముసురుకుంటూ ఉండడంతో గ్రామస్తుల సహాయంతో మంచెను ఏర్పాటు చేసుకునే వ్యవధి లేదు. ఈలోగా మనుషుల అలికిడి గమనిస్తే సూక్ష్మబుద్ధి గల మేనేటర్ శవాన్ని సైతం సమీపించకుండా జాగ్రత్త పడుతుంది. అవకాశాన్ని వెంటనే సద్వినియోగపరచుకోవాలంటే మంచె లేకుండానే సరాసరి చెట్టుపైన కూర్చోవాలి. ఎన్నోసార్లు విఫలుడైన తను ఎంత రాత్రైనా మాటు వేసి అటు అటవీ శాఖకి ఇటు పల్లె ప్రజలకి సమస్యగా మారిన మేనేటర్ను అంతం చేయాలి. చాలా దృఢంగా నిర్ణయించుకున్నాడు. హఠాత్తుగా గుర్తొచ్చింది టార్చ్ తను తేవడం మర్చిన విషయం. అతను నిజానికి బయలుదేరింది మృత కళేబరాన్ని, పులి ఉన్న పరిసరాలను ట్రాక్ చేయాలని తప్ప మాటు వేయాలని కాదు. అసలే చీకటి రాత్రులు, గుబురుగా పెరిగిన చెట్లు, నక్షత్రాల వెలుగును సైతం నేలపైకి జారనివ్వని కాళరాత్రిలో పులి రాకను గుర్తించడం కష్టం. అనుమానం రాగానే టార్చ్ వెలిగించడం, కాంతి కిరణాల వెలుగులో పులి తొట్టుపడి నిలబడి ఉండగా రెప్పపాటులో గురి చూసి తుపాకీని పేల్చడం ఓ ప్రాసెస్.
వేగంగా నడిస్తే 10 నిమిషాల్లో రెస్ట్ రూమ్కు చేరుకోవచ్చు. సింగ్ ఆలస్యం చేయలేదు. అడవిలో పక్షులు గూళ్లకు చేరుకొని అసుర సంధ్య వేళను సూచిస్తూ చీకటికి ఆహ్వానంగా కూతలు పెడుతున్నాయి రాత్రి పక్షులు. ఆ వేళలో చెట్లపై విశ్రమించిన కోలంకి, మైనా, భారద్వాజ పిట్టలు పాడే పాటలు అడవి అందాల్ని ఇనుమడింప చేస్తుంటే ప్రకృతి కాంత హృదయనాదాల్లా వినిపించే సంగీత ఝరికి సింగ్ ఎప్పటిలాగా పరవశించలేకపోయాడు. అతడి ప్రస్తుత మానసిక స్థితి వేరు. హడావిడిగా రెస్ట్ హౌస్ చేరుకున్నాడు. స్టాండ్కు అమర్చిన డబుల్ బ్యారెల్ గన్, మరో హైవేల సిటీ రైఫిల్ను క్షణంపాటు చూశాడు. అతని చేతిలో ఉన్న 0.375 మ్యాగ్నెట్ రైఫిల్లోనే ఆ రోజు ఉపయోగించాలనుకుంది. మానిటర్ విషయంలో వరుసగా 2 కార్ట్రిడ్జ్ మాత్రం ఫైర్ చేయగల డబుల్ బ్యారెల్ గన్ కంటే ఒకదాని వెంట ఒకటి 5 సార్లు ఉపయోగించే అవకాశం ఉన్న మ్యాగ్నమ్ రైఫిల్ వాడటం సమంజసం. ట్రౌజర్లో మరికొన్ని బుల్లెట్స్ నింపుకొని ఎలక్ట్రిక్ టార్చ్తో సహా బయటకు నడిచాడు. ఎదురుగా పూల సజ్జుతో నిలబడిన ఉంది తులసి. మలి సంధ్యలో దర్శనమిచ్చిన తులసిని ఆ సమయంలో అక్కడ చూడటంతో ఆశ్చర్యపోయాడు నట్వర్ సింగ్. వెడుతున్నారా? దీనంగా అడిగింది. అతడు వెళ్ళేది ఎక్కడికో ఆమెకు తెలుసు. ఆమె అడిగేదేమిటో అతనికి తెలుసు. తప్పదు అన్నాడు. మసక వెలుతురులో ఆమె నేత్రాంచలలో ఉబికిన నీళ్లు అతన్ని కలవరపెట్టాయి. రేపు కలుద్దాం, ఆలస్యమవుతుంటే అంటూ వెళ్ళబోయాడు. తల అడ్డంగా ఊపింది. మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆగిపోయాడు. ఆమె అశ్రుపూరిత నయనాలకేసి చూశాడు ఏంటన్నట్టుగా. రేపు చెప్తాలేండి. తల వంచుకుంది. మృదువుగా నవ్వాడు ఆమె తెల్ల నిమురుతూ. ఆమె ఎవరో అతనికి తెలుసు, కానీ తన్నెందుకు కోరుకుందో అతనికి తెలియదు. 30 ఏళ్ల బ్రహ్మచారి నట్వర్ సింగ్ తొలిసారి మానసికమైన స్పందనకి గురయ్యాడు ఆమె సన్నిధిలోనే. ఒకనాడు అడవిలో తిరుగుతున్న అతనికి వనకన్యలా దర్శనమిచ్చిందామె. మాట్లాడాలన్నంత తమకంతో అతడు ముందుకు రాగానే తొలి ఉషస్సులా అతన్ని కదిలించిన ఆ కన్య మలిసంధ్యలా మాయమైపోయింది. వెర్రిచూపులు చూస్తున్న అతన్ని వాగు అంచున నిలబడి కిన్నెరసాని కిలకిలలతో మైమర్పించింది. క్రూర మృగాల వేటతో రాటు తేలిన సింగ్ మనసును తూటాలతో పని లేకుండా లొంగ తీసుకుంది. మాటలతో కోటి జన్మల బంధాన్ని మూటకట్టింది. వాగులా అతన్ని పెనవేసుకుని జలపాతంలా మారింది. బంధం పెరిగాక నర్మగంభీరమైన నదిలా నిశ్చలంగా పారుతూ అతన్ని కాపాడుకోవాలని అహర్నిశలు ప్రయత్నిస్తోంది. ఏదో చెప్పాలని పెదవి విప్పుతుంది, చెప్పలేక మరలిపోతుంది. నిస్సహాయంగా ఆమె కంట తడి పెట్టుకోగాని ఆరాధనాభరితమైన ఆనంద భాష్పాలు అనుకుంటారు తప్ప అంతకంటే మరో ముఖ్య విషయాన్ని ఆమె చెప్పలేక నలిగిపోతుందని అతడు ఏనాడూ గ్రహించలేదు. వీలైనంత త్వరగా ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళండి. ఇంతకు మించి ఆమె ఏనాడు అసలు రహస్యాన్ని విప్పి చెప్పలేకపోయింది. వెళ్ళనా? అడుగాడు వెళుతూనే. నేను రానా? తను దగ్గరికి రావటమే తెలిసిన నట్వర్ సింగ్ అనువు కాని వేళ రావటమే కాక తనతో కూడా వస్తాననేసరికి విభ్రమంగా చూశాడు. ఎప్పటికి తిరిగి వస్తానో తెలియదు. అతని మాటలలో ఏ అపశృతి వినిపించిందో. మరి మీతో ఉంటాను అంటూ బయలుదేరింది. నచ్చ చెప్పబోయాడు. వన్యమృగాలంటే భయం లేని తులసి వారించినా వినలేదు. మరికొన్ని నిమిషాల్లో దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అప్పటికే చీకటి ఆవరించి చీకటి గుహలో అడుగుపెట్టినట్టుంది వారి పరిస్థితి. చప్పుడు చేయకుండా అంతకుముందే నిర్ణయించుకున్న మద్ది చెట్టును ఆమెతో పాటు సమీపించి ఆమెను పైకెత్తి కొమ్మపై కూర్చోబెట్టాడు. రైఫిల్ను టార్చిని ఆమె చేతికి అందించి సింగ్ కూడా చెట్టు పైకెక్కి గుబురుగా ఉన్న కొమ్మల్లో కూర్చున్నాడు. ఓ గుడ్లగూబ టపటపా రెక్కలు కొట్టుకుని పైకి ఎగిరిపోయింది. ఫారెస్ట్ గార్డ్ తవిటయ్య తల్లి ఆరోగ్యం సరిగా లేదని వారం రోజుల కిందట ఊరెళ్ళాడు. ఇప్పుడు అతనికి బదులు తులసికి అతని డ్యూటీ అప్పచెప్పాడు. టార్చిని మాత్రం ఆమె చేతిలో వదిలి రైఫిల్ను తను అందుకున్నాడు.
టార్చిని ఎప్పుడు వెలిగించాలో ఆమెకు తెలుసు. చీకటికి అలవాటైన సింగ్ కళ్లకు 60 గజాల దూరంలో సిరీస్ చెట్టును ఆనుకొని ఉన్న శవం అస్పష్టంగా కనిపిస్తోంది. ఎత్తుగా ఎదిగిన చెట్లు భూతాల నీడల్లా భీతిని గొలుపుతూ రాకాసి లోయలో ఉన్నట్టుగా ఉంది. రేయి గడుస్తున్నా పులి జాడలేదు. చీమ చిటుక్కుమంటుంటే వినిపించేంత నిశ్శబ్దం. కళ్ళను మరింత చిట్లించి పరిసరాలను చాలా ఏకాగ్రతగా గమనిస్తున్నాడతను. నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఆకాశంలో తీతువు అరిచింది భయంకరంగా. ఉలికిపడిన తులసి గువ్వలా అతని గుండెలపై ముడుచుకుంది. ఇంతలో ఏదో చప్పుడు నేలపై. పరిశీలనగా చూశాడు. ఎంత దూరాన ఉన్న గాలి ద్వారా శవము దుర్గంధాన్ని గుర్తించగల నక్కలు 2 నిశ్శబ్దంగా వచ్చి శవం కాళ్ళు పీక్కుతింటున్నాయి. తులసి చూడలేనట్టు తల తిప్పుకుంది. హఠాత్తుగా పరిసరాల్లో నిశ్శబ్దం చెదిరి అడవిలో సంచలనం మొదలైంది. దూరంగా ఓ చెట్టుపైన ఉన్న లంగూర్, ఓ రకమైన కోతి, కలవరపాటుతో కిచకిచమంది. గుట్టకు అవతలి పక్కన ఓ కణితి అరుస్తూ పరిగెత్తింది. ఎండుటాకులు నలుగుతున్న చప్పుడుకి నక్కల ఊళలు వేస్తూ భీతిగా పొదల్లోకి దూరాయి. పులి వంటి పెద్ద క్రూరమృగమైన ఏమైనా రాక ఉంటే వాటిని సూచిస్తూ వేటగాళ్లకు పరోక్షంగా సహకరించే ఈ కేరియన్ యానిమల్స్ అంటే కుళ్ళిన మాంసాన్ని తినే మృగాలు బరువుగా అడుగులు వేస్తూ చీకట్లోంచి కదిలి వస్తున్న ఆ జంతువును పులిగా భావించి సింగ్ మజిల్ని పైకెత్తాడు. మరికొన్ని సెకండ్ల వ్యవధిలో బలిష్టంగా ఉన్న ఓ ఆకారం శవాన్ని సమీపించి మీద తుప్పల్ని పక్కకు జరిపి మాంసాన్ని చీల్చుకు తింటోంది. టార్చి వెలిగించబోయిన తులసిని వారించాడు నట్వర్ సింగ్. మాంసాన్ని చీల్చే పద్ధతిని బట్టి గ్రహించాడు అది దుమ్మల కొండని. శవానికి సమీపంలో ఉన్న కేరియన్ యానిమల్స్ సైతం దరిచేరనివ్వదు పులి. అర్ధరాత్రి గడిచినా పులి వచ్చే సూచనలు కనిపించకపోయేసరికి అలసటగా కొమ్మను జారిగల పడిపోయాడు. శవంపై నుంచి వచ్చే దుర్గంధం భరింపశక్యంగా లేదు. శవం చుట్టూ అడవి ఎలుకలు చేరి గాలిని మరింత దుర్గంధభూయిష్టంగా మారుస్తున్నాయి. అర్ధరాత్రి మెలుకుని తెల్లవారుజామున సుమారు 4 గంటల వరకు అడవి పూర్తిగా సద్దుమణిగి ఉంటుంది. కారణం, అడవిలో చిన్న పెద్ద అన్ని జంతువులు విశ్రాంతి తీసుకునే సమయం అది. పులి ఇక రానట్టే అని నిర్ధారణ చేసుకున్న నట్వర్ సింగ్ చెట్టుపై నుంచి కిందకి దిగాడు. తులసితో పాటు నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు. ఆమె సన్నిధిలో తనను తాను మర్చిపోయే నట్వర్ సింగ్ ఆమెను పదువు పట్టుకుని నడుస్తూ తానెక్కడ ఉన్నది అన్న విషయం కూడా మర్చిపోయాడు. సాధారణమైన జంతువుల్ని వేటాడి పొట్ట నింపుకునే పులికి, మనుష్య రక్తాన్ని అలవాటు పడిన మేనీటర్కి గుణగణాల్లో చాలా భేదం ఉంటుందన్న విషయం నట్వర్ సింగ్కు తెలియంది కాదు. అనుభవం ఉన్న వేటగాడిగా వన్యమృగాల నడవడి గురించి క్షుణ్ణంగా తెలిసిన ఫారెస్ట్ ఆఫీసర్గా నట్వర్ సింగ్ ఆ క్షణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి మూల్యం ఎంత చెల్లించాల్సి వస్తుందో ఊహించి ఉండడు. 300 పౌండ్ల బరువున్న ఆవుని నోట కరుచుకొని 200 గజాల దూరం వరకు సులభంగా లాక్కుపోగల శక్తిగల పులికి, అతి క్రూరమైన అడవి పందిని ఒక్క పంజా దెబ్బతో 2గా చీల్చగల రాయల్ బెంగాల్ టైగర్కి ఓ మనిషి ఓ లెక్క కాదు. అడవిలో అందున అంధకారంలో మనిషి ఎంత బలహీనుడో నట్వర్ సింగ్ మర్చిపోకుండా ఉంటే రెస్ట్ హౌస్కి వెళ్లాలన్న తొందరపాటుతో చెట్టు దిగేవాడు కాదు. ఫేలిస్ టైగ్రిస్ జాతికి చెందిన పులిని తక్కువగా అంచనా వేసిన నట్వర్ సింగ్కు తెలీదు మరో 5 అడుగుల దూరంలో వెదురు పొదల మాటున 500 పౌండ్ల బరువున్న మేనీటర్ పొంచి ఉందని. వారిని దెబ్బతీయాలనే అవకాశం కోసం వేచి చూసి టక్కున ఆగి కళ్ళు చిట్లించుకుని చూశాడు సహజంగా ధైర్యవంతుడైన నట్వర్ సింగ్. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అతని చేతులు రైఫిల్ను బలంగా పట్టుకుని పైకెత్తబోతుండగా అడవి దద్దరిల్లేటట్టుగా గాండ్రించిన మేనీటర్ కుడిపక్క నుండి అతనిపై దూకింది. పాయింట్ బ్లాంక్గా ట్రిగ్గర్ నొక్కడంతో తూటా ఓ చెట్టును రాసుకుని పోయింది తప్ప పులి గమనాన్ని ఆపలేకపోయింది. నేలపై వెల్లకిలా పడిన నట్వర్ సింగ్ కుడి జబ్బ పంజా దెబ్బతో వేరేపోయింది. తుపాకీ నేలపై పడిపోయింది. తులసి, పారిపో! అదే నట్వర్ సింగ్ అన్న చివరి మాట. పెద్ద పులి తులసిపై విరుచుకుపడే ప్రయత్నాన్ని నిరోధిస్తూ
ఎడమ చేతితో శక్తిని కూడగట్టుకుని పులి మెడను పట్టుకున్నాడు. మరుక్షణం అతని కంఠం పదునైన పులిగోళ్ల తాకిడికి చీలి రక్తం వాగులా బయటకు చిమ్మింది. కొన్ని క్షణాల క్రితం వరకు తనను సందిట బంధించిన అతని చేతులు నిర్జీవంగా నేలపై పడగానే శవాన్ని నోట కరుచుకుని సమీపంలోని పొదల్లోకి పులి దూసుకుపోతుంటే దిక్కుతోచని దాల్లా నిలబడ్డ తులసి నిస్సహాయంగా అరణ్యరోధన చేసింది. ఆ అర్ధరాత్రి వేళ అడవంతా గగ్గోలు పెడుతున్న పసికందు ఆక్రందనలా వినిపించినా పల్లె ప్రజలు పులి రక్కసి బారి నుండి నట్వర్ సింగ్ తమను రక్షించాడనుకున్నారు. కానీ పులి చేతులు అతడు వేటాడబడ్డాడన్న ఆలోచన ఊహించలేకపోయారు.